వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణి మృతి చెందింది. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి మాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, విద్యార్థిని శ్రావణి మరణానికి కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన సురేందర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు పంపించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ తెలిపారు. వచ్చి కూర్చుంటే పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారు? కలెక్టర్ లేడా, మంత్రి లేడా, ఎమ్మెల్యే లేడా వచ్చి చెప్పడానికి అయ్యా తప్పైంది జరిగిపోయిందని చెప్పి? ఇది ప్రభుత్వం చేసినటువంటి మర్డర్ కేసు, ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఆ శ్రావణిని కాపాడే ఆ ప్రాణానికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం, విత్తనాలుగా దిగజేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే ఇంకోటి, అది తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు ఏమంటారు అంటే ఆ వాడని తీసుకొచ్చిడో కూర్చున్నట్టు ఆ వాడని తెచ్చిడో కూర్చున్నట్టు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాడని లేదు, హాస్టల్లో వాడని లేదు, రాష్ట్రం లేరు, ఏం లేరు. ఇదేనా ప్రభుత్వం? అంటే సీసీ కెమెరాలు లేవు. ఎవరైనా బండి మీద హెల్మెట్ లేకుండా తక్కువ పట్టి పంపిస్తారు, పైసలు లేకుండా పైసలు పట్టుకుంటారు. మనకు అంత పిల్లలు చదువుతుండ్రు, ఆడపిల్లలు చదువుతున్న హాస్టల్ కెమెరాలు ఉన్నాయా? ఎక్కడ కెమెరా ఉండదా? ఇదేనా మీ ప్రభుత్వం? ఏం చేస్తారు? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కదా, ఏం పిక్తున్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇంకా నేను విద్యగా ప్రయారిటీ ఇస్తాను. ఇక్కడ పిల్లలకి ప్రాణాలు అవుతున్నాయి నా పిల్లలై. ఏం పిక్తున్నావు? సెక్రటరియట్ లో కూర్చొని నీ బిడ్డ చచ్చిపోతే గిట్టని ఉంటావా? అంటే పేద ప్రజలంటే అంత నిర్లక్ష్యమా? కనబడుతులేదా నీ కళ్ళకు? రాత్రి చచ్చిపోతే పొద్దుంతా ఉపాసం ఉన్నారు వీళ్ళు. కనబడతలే, రానికి రాదా? ఈ మంత్రులు లేరా? హెచ్చరిస్తున్నా, మమ్మల్ని జరపడానికి కానీ ఎక్కడ ప్రయత్నాలు చేస్తే సీరియస్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ కలెక్టర్ వచ్చి ఆ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. అట్లాగే నా శ్రావణి ఏ విధంగా చచ్చిపోయింది కూడా మాకు న్యాయం కావాలా. 24 గంటలు అయితే బ్యాగ్ కొనిచ్చిపోయింది తల్లి. 8వ తరగతి గుండె నొప్పేసిందని ఒకసారి, కింద పడ్డదని ఒకసారి, ఫిట్స్ వచ్చిందని ఎవడా మూర్ఖుల ముండకొడికి ఎవడా ఫిట్స్ వచ్చిందని చెప్పింది. నుంచి వస్తుందా? సడన్గా వస్తుందా? ప్రాణం తెచ్చేయండి, మీకు ఏం అవసరం లేదు, ప్రాణం తెచ్చేయండి. మేము ఏం అడుగుతలేదు, అవుట్ సోర్సింగ్ అవసరం లేదు, మీ ఇందిరమ్మ ఇల్లు అవసరం లేదు, రాజీవ్ గాంధీ ప్రాణం తెచ్చేయండి. ప్రాణం తెచ్చేయండి. సాయంత్రం 8 గంటల 7 గంటలకు మంచిగా ఉన్నప్పుడు పొద్దున్నే శవం ఎట్లయితుంది? 3 నెలల కింద పోయి మేము గొడవ వేసి వచ్చినాం. నీళ్ళు తాగడానికి చక్కని నీళ్లు, ముట్టిపోయిన బియ్యం, పురుగుల పడ్డ అన్నం పెడుతుందని చెక్ చేస్తే కూడా మీరు మీ ప్రభుత్వం అట్లా ఉంది. ఎదురుగా పొజిషన్కి ఎదురుగా కెమెరాలు పెట్టుకోమని చెప్పినాం. పూత వేట్లో గీడికని పోలీస్ హాస్టల్ గానే పడుతుంటారు. గీడికని ఇది చేసిరంటే ఎట్లా? ఎవరు ప్రభుత్వం నిర్లక్ష్యంగా పడుతుంది, అది కరెక్ట్ కాదు. నేను ఒప్పుకునేది లేదు. వార్డెన్ ఇన్ఛార్జ్ ఉందా అక్కడ? నైట్ ఉందా సార్? అవన్నీ మాకు చెప్పకండి. అక్కడ ఉందా? మాకు చెప్పేది ఉండే. మా పిల్లలు, మీ పిల్లలే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఉండే. ఇక్కడ మాకు వార్డెన్ లేదు, సెక్యూరిటీ లేదు, మీ ఇష్టం ఉంటే ఉంచురు, మీ భరోసా ఉంటారు, ఉంచేది ఉండే. ఎవరుగా ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం చేసినట్టే మర్డర్ అది. దీన్ని ఎవరు మీరు బాధ్యత తీసుకుంటారో తీసుకోండి. మాకు న్యాయం కావాలి. వాళ్ళకి జీతం ఇస్తారా? పుణ్యం చేస్తురా అధికారులు? వార్డెన్ ఉందా అక్కడ? పడుకుందా? బాయ్స్ అంటే సరే ఏడో నడుస్తారు కానీ ఆడపిల్లలు చిన్న పిల్లలు 10th క్లాస్, బిలో 10th క్లాస్, వాళ్ళకి ఏం తెలుసు? 8th, 9th, 10th. న్యాయం చేయండి, మాకేం అవసరం లేదు. న్యాయం చేయండి. మీరు ఏ విధంగా చేస్తారని ప్రభుత్వ పరంగా 25 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడరు. అప్పటిదాకా ఏం లేదు. మీ లెవెల్ ఉందని కదా, మీ లెవెల్ ఉందని అంటే మీరు కూడా ఇప్పుడు ఇవ్వాలి. 25 లక్షలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అట్లుంటేనే నడుస్తుంది, లేకపోతే లేదు. దానికి బాధ్యత వహించాలి. మళ్ళీ ఎంక్వైరీ కేసు ఉండాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మిగతా పిల్లల గురించి అయినా సెక్యూరిటీ అక్కడ వార్డెన్ లేరు, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. గాడిపల రాత్రి 8 గంటలకు బయట తిరిగిరంట. మంచిగా హుషారున్నామ్మా, ఎట్లా చనిపోతారు? దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. కంపల్సరీ మాకు న్యాయం కావాలి, అమ్మాయికి న్యాయం కావాలి.